హలో ఎవ్రీవన్. మనం పాత వీడియోలో క్యాట్రాక్ట్ సర్జరీ గురించి ఏం లెన్స్ వాడాలి అన్నిటి గురించి తెలుసుకున్నాం. బట్ చాలామంది నన్ను క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డ్రాప్స్ ఎలా వేసుకోవాలి అని అడుగుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత జాగ్రత్తలు, డ్రాప్స్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ ఇన్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. సో సర్జరీ అనేది లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 10-15 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది. అయిపోయాక ఐ డ్రాప్స్ యూజువల్గా 3 టైప్స్ ఆఫ్ ఐ డ్రాప్స్ ఉంటాయి. ఒకటి స్టెరాయిడ్ ఐ డ్రాప్స్, ఒకటి యాంటీబయాటిక్స్, ఒకటి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రాప్స్. సో స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ అనేవి తగ్గించుకుంటూ వేయాలి. అరౌండ్ 1 మంత్ వరకు ఉంటుంది. అంటే ఫస్ట్ హై డోస్తో స్టార్ట్ చేస్తాం. ఒక వారం 6, 5, 4 అలా ప్రతి వారం ఒక్కొక్క డ్రాప్ తగ్గించుకుంటూ 1 మంత్లో మొత్తం అయిపోయేలా చూసుకుంటాం. యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ 1 to 2 వీక్స్ వేయాల్సి వస్తుంది. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రాప్స్ కూడా 1 మంత్ లాగా వాడాల్సి వస్తుంది. ఈ 3 మెయిన్ ఐ డ్రాప్స్. కొన్నిసార్లు నల్లగుడ్లో నీరు చేరితే ఆ నీరు తగ్గడానికి ఇంకో ఐ డ్రాప్స్ వేస్తాం. కొన్నిసార్లు కంట్లో ఒత్తిడి ఎక్కువ ఉంటే వేరే ఐ డ్రాప్స్ కానీ లేకపోతే టాబ్లెట్ కానీ ఇస్తాం. బట్ మేజర్గా ఈ 3 ఐ డ్రాప్సే ఉంటాయి క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కంట్లో దుమ్ము నీళ్లు పడకుండా చూసుకోవాలి. ఎస్పెషలీ ఫస్ట్ 2 వీక్స్. మనం జస్ట్ 2.2 mm కట్స్తోనే సర్జరీ చేస్తాం. అయినా కూడా ఫస్ట్ 1 వీక్లో అందులో ఏదైనా ఆర్గానిజం వెళ్ళి లేకపోతే బ్యాక్టీరియా వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం జాగ్రత్తగా మనం ఐ డ్రాప్స్ వేస్తూ ఉండాలి అండ్ క్లీన్గా ఉండాలి. ఐ డ్రాప్స్ వేసేటప్పుడు కూడా మనం వేసుకోవద్దు. ఫస్ట్ 1 to 2 వీక్స్ మాత్రం వేరే వాడితో వేయించుకోండి. నీళ్లు పడకుండా ఇక్కడి నుంచి స్నానం చేయండి. ఫేస్ మాత్రం వైప్స్తో అంటే వెట్ చేసి క్లాత్తో ఇలా తుడుచుకోండి. ఫస్ట్ వన్ వీక్ మ్యాక్సిమం 10 days వరకు. 1 to 2 వీక్స్ అంటే మ్యాక్సిమం 10 days వరకు హెడ్ బాత్ చేసుకోకుండా బెటర్. సో ఫస్ట్ 10 days మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి సర్జరీ తర్వాత ఐ మొత్తం కవర్ అయ్యేటట్టు కొన్ని గ్లాసెస్ ఇస్తారు. అవి ఇంట్లో అవసరం లేవు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు వాకింగ్ చేయాలని ఏమైనా ఒక 1 to 2 వీక్స్ వరకు అవి వాడుకుంటే బెటర్. బయటికి వెళ్ళేటప్పుడు డస్ట్ పడకుండా అది హెల్ప్ కూడా చేస్తుంది. ఇంకో మెయిన్ డౌట్ అందరూ అడిగేది ఫుడ్ ఏం తీసుకోవాలని. అన్ని ఫుడ్ తీసుకోవచ్చు, కానీ షుగర్ పేషెంట్ మాత్రం షుగర్ పెరగకుండా జాగ్రత్తగా ఫుడ్ తీసుకోండి అంతే. అంటే గట్టి కానీ సాఫ్ట్ కానీ అలాంటివి ఏం లేదు. మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ మాత్రం తీసుకోవచ్చు. ఈరోజు మన టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఫస్ట్ సర్జరీ అయ్యాక ఫస్ట్ 2 వీక్స్ మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్. థ్యాంక్ యూ.